ఇక్కడ మనకు ఈ అసమానతలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. అసమానత ఉండకూడదు. అసమానత అనేది ఒక ఆర్థిక సమస్య విషయం అర్థం చేసుకోవాలి. ఇలా చూసినట్లయితే ఇలా భారతదేశంలో దాదాపు ఒక కొన్ని రాష్ట్రాలు ఎస్పెషల్ మనకు మహారాష్ట్ర, గుజరాత్, రైట్, తమిళనాడు, కర్ణాటక, ఇలా ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 52% ఆఫ్ జీడిపిని అవి ఇస్తున్నాయి. అంటే ఒక 6 రాష్ట్రాలు మాత్రమే విపరీతమైన జీడిపి ఇస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఏ పరిస్థితి దారుణంగా ఉంది. టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ గెటింగ్ రైట్ 22.6% ఆఫ్ జీడిపి. ఇది చాలా దారుణమైన విషయం. టాప్ 10% ఆఫ్ ఇండియన్స్ గెటింగ్ 60% ఆఫ్ జీడిపి. ఇది ఇంకా అతి దారుణమైన విషయం. అదేవిధంగా బాటమ్ 50% పీపుల్ జస్ట్ గెటింగ్ ఓన్లీ 15%. ఇది కూడా చాలా దారుణమైన విషయం. అంటే అర్థం ఏంటంటే సమాజంలో కొద్దిమంది మాత్రమే జీడిపిని ఎంజాయ్ చేస్తూ మెజారిటీ పీపుల్ ఎంజాయ్ చేయడం లేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి అసమానతలు ఎక్కువ ఒకటి ఏంటంటే కొద్దిమంది వస్తువులు ఉత్పత్తి చేసి లాభాల కోసం ధరలు పెంచితే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు గ్రో విత్ జాబ్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలా. అదే లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ మనము శ్రమ సాంద్రతలు మనం చేసుకోవాలా. తర్వాత ప్రాంతీయ సమానత చేసుకోవాలా. అదేవిధంగా తర్వాత ద్వంద్వ విద్యను మనం ప్రవేశపెట్టాలా. అదేవిధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అసమానతల వల్ల క్లాస్ వారు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అసమానతలు లేకుండా చూసుకునే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మొత్తం మీద ఇక్కడ విషయాన్ని చూసినట్లయితే ఇవాళ ఈ అసమానతలు లేకుండా చూస్తే బాగుంటుంది విషయం అర్థం చేసుకోవాలి. సరే, 100% ఈక్వాలిటీ కష్టం, కమ్యూనిజం ఉంటుంది దాన్ని. కానీ కనీసం సామ్యవాదం ఉండాలి అంటే తక్కువ అసమానత ఉండే సొసైటీ మనం చూసుకోవాలి విషయం అర్థం చేసుకో. రైట్? కాబట్టి శ్రమ సాధించి మూలధన సాంద్రతకు ఉత్పత్తి ప్రక్రియ మార్చినట్లయితే బాగుంటుందనే విషయం అర్థం చేసుకో. రైట్? థ్యాంక్ యూ.